రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పిన ఫ్రాన్సిస్ పాపు గారు. ఘనంగా పరిశుద్ధ వ్యాకులమాత మహోత్సవం. ఘనంగా జరిగిన పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవ పండుగ. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రత్యేక దివ్య పూజా బలిని సమర్పించిన నిర్మలా సభ కన్యశ్రీలు. మన నిరీక్షణ యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు. భక్తియుతంగా జరిగిన ఒకరోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన అపోస్తలిక జర్నీలో భాగంగా సింగపూర్ నుండి బయలుదేరే ముందు యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఆసియా మరియు పసిఫిక్ పర్యటనలో భాగంగా సింగపూర్ నుండి బయలుదేరే ముందు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు యువతను ధైర్యంగా మరియు స్నేహంతో సంప్రదించాలని కోరారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తాను బస చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రిట్రీట్ సెంటర్లో సింగపూర్ గురువులు మరియు మత ప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన తర్వాత కథోలిక జూనియర్ కళాశాలలో యువకులతో సమావేశమయ్యారు. 3 యువకులు, ఒక హిందూ, సిక్కు మరియు కథోలిక యువకులు వారి మతాంతర సంభాషణల అనుభవాలను పాపు గారితో పంచుకున్నారు. ముఖ్యంగా యువకులు కమ్యూనికేట్ చేయడానికి, నేర్చుకోవడానికి మరియు ముందుకు సాగడానికి మీడియాను ఉపయోగించవలసిన అవసరం ఉందని, అయితే వారు దానికి బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు యువతకు సూచించారు. విశాఖ అతిమేత్రాసనం కొండడాబాల్లో పరిశుద్ధ వ్యాకులమాత మహోత్సవం ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసనం కొత్తవలస మండలం కొండడాబాలో పరిశుద్ధ వ్యాకులమాత మహోత్సవం ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ గొంగడ రాజుగారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సెప్టెంబర్ 15 ఆదివారం నాడు జరిగిన ఈ వేడుకల్లో పండుగ మహోత్సవ కృతజ్ఞత దివ్య బలి పూజను విశాఖ మేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మరియు ఏలూరు పీఠాధిపతులు మహాపూజ డాక్టర్ పొలిమేర జయరావు గారు ఇతర గురువులతో కలిసి సమర్పించారు. వివిధ మేత్రాసనం నుండి గురువులు, సిస్టర్స్, అధిక సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనం వనస్థలిపురం విచారణలో పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ అతిమేత్రాసనం వనస్థలిపురం విచారణ పరిశుద్ధ శిలువ దేవాలయంలో పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవ పండుగ ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు పండుగ మహోత్సవ సమిష్టి దివ్య పూజ బలను ఇతర గురువులతో కలిసి సమర్పించారు. సుమారు 20 మంది గురువులు మరియు 10 మంది సిస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దివ్య పూజా బలలో 26 మంది చిన్నారులు నూతన దీవసాప్సాదాన్ని మరియు భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రత్యేక దివ్య పూజా బలిని సమర్పించిన నిర్మలా సభ సిస్టర్స్. సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో గల నిర్మలా ప్రొవెన్షియట్ నుండి నిర్మలా సంస్థ సిస్టర్స్ హైదరాబాద్ అగ్రపీఠంలోని సీతాఫల్ మండి విచారణలో ఆదివారం నాడు ప్రకృతి మానవ బాధ్యత అనే పాపుగారి సందేశాన్ని అనుసరిస్తూ ప్రత్యేక దివ్య పూజా బలిని సమర్పించారు. అమృతవని డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు దివ్య పూజా బలిని సమర్పించారు. ఈ సందర్భంగా గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు మాట్లాడుతూ ప్రకృతిపై మానవాళికున్న బాధ్యతను, ప్రకృతిని మనం ఎలా పరిరక్షించుకోలే అనే అంశాలను మరియు పాపు గారి లేఖను విశ్వాసాలకు చక్కగా వివరించారు. ఈ దివ్య పూజా బలకు హాజరైన వారందరినీ విచారణ గురువులు గురుశ్రీ డేవిడ్ ఫ్రాన్సిస్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు మన నిరీక్షణ యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన నిరీక్షణ యాత్ర పుస్తకాన్ని సెప్టెంబర్ 19న మహాపూజ కార్డినల్ పూల అంతోని గారు విడుదల చేశారు. టీసీపీసీ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ గారు, జీవన్ ప్రెస్ డైరెక్టర్ గురుశ్రీ జయరాజ్ గారు, పుస్తక రచయితలో ఒకరైన గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు, అమృతవని డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు, భారత మిత్రం ఎడిటర్ గురుశ్రీ చల్లా డేవిడ్ గారు మరియు బైబిల్ కమిషన్ సెక్రటరీ గురుశ్రీ కిరణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలోనే ఈ పుస్తక ప్రతులను అన్ని మేత్రాసనలకు పంపనున్నారు. భక్తియుతంగా జరిగిన
ఒకరోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థనలు. విశాఖ మేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణకర్తలు గురుశ్రీ పి జీవనబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రార్థనా సమావేశంలో మన ప్రపంచం కోసం, మనకు అసాధ్యమవుతున్న మన సమస్యల పరిష్కారం మరియు విడుదల కొరకు ప్రత్యేకించి ప్రార్థించారు. వాక్య పరిచర్యను గురుశ్రీ సెరగడం బాలశౌరి గారు మరియు గురుశ్రీ బి బాలరాజు గారు అందించారు. గురుశ్రీ పి జీవనబాబు గారు అభిషేక స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ యువత మరియు సిస్టర్స్ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.